అందరికీ నమస్కారం. అందరికీ కూడా 80వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనమందరం కూడా ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామన్నా, మనకిష్టమైనటువంటి ఎడ్యుకేషన్, మనకిష్టమైనటువంటి ప్రొఫెషన్, మనకిష్టమైనటువంటి ఫుడ్, ఇష్టమైనటువంటి ప్లేసెస్కి వెళ్ళడం, ఇష్టమైన ప్రొఫెషన్ని చేయగలడం, ఇవన్నీ కూడా మనం భారత రాజ్యాంగం ద్వారా చేయగలుగుతున్నామంటే కారణం మన దేశానికి స్వాతంత్రాన్ని అందించినటువంటి ఎంతోమంది మహానుభావులు. ముందుగా వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి. కేవలం నాయకులు మాత్రమే కాదండి, స్వాతంత్రోద్యమంలోన ఎంతోమంది, కొన్ని కోట్ల మంది భారత ప్రజలు, సాధారణ ప్రజలు, సామాన్యులు, పూట గడవనటువంటి వాళ్ళు కూడా, రైతులు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ప్రతి ఒక్కరు కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. జైలుకి వెళ్ళారు, వాళ్ళ ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారు, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో ఇలా ఎంతోమంది దేశ ప్రజల యొక్క, అంటే మన పూర్వీకుల యొక్క త్యాగాల ఫలితంగా మనం ఈరోజు ఈ యొక్క స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. మరి ఈ స్వతంత్రాన్ని మనం ఎంత జాగ్రత్తగా, ఎంత బాధ్యతగా ఉపయోగిస్తున్నాం అనేటువంటిది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి కదా. ఎందుకంటే మనం ఈరోజు వాళ్ళ త్యాగాల ఫలితంగా స్వతంత్రత జీవిస్తున్నాం, కానీ భవిష్యత్తు కోసం మనం ఏం చేస్తున్నాం? ఉన్నటువంటి వాతావరణ పరిరక్షణ కానీ, దేశ అభివృద్ధి కోసం పనిచేయడం కానీ, లేకపోతే సమాజ అభివృద్ధి కోసం పనిచేయడం కానీ మన బాధ్యత. కాబట్టి మనందరం కూడా మన చేతనైనంత సహాయాన్ని మనం ఖచ్చితంగా ఈ దేశ భవిష్యత్తు నిర్మాణంలో భాగం కావడాన్ని మన కర్తవ్యంగా పెట్టుకుందాం. అప్పుడు మాత్రమే మనం కోరుకునేటువంటి వికసిత్ భారత్ కానీ, స్వర్ణాంధ్ర 2047 కానీ సాధ్యమవుతుంది. ఎందుకంటే రాబోయే తరాల యొక్క భవిష్యత్తు మనం ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల మీదనే డిపెండ్ అయ్యి ఉంది. కాబట్టి all of you must take pledge today to take a vision, to have a vision that we will be part of India's development. Thank you very much. Jai Hind.